శేషగిరిరావు గారు, సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఏ ఏ ప్రాంతాల్లో సంపూర్ణంగా ఉంటుంది? మీరు ఇందాక చెప్పారు 5 గంటల నిడివి ఉంటుంది అని. స్పెషల్లీ ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని గంటలు ఉంటుంది ఈ బ్లడ్ మూన్? మీరు గనక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద 77% ప్రజలకి ఈ పూర్తి సంపూర్ణ చంద్రగ్రహణం కనపడుతుంది. ఎక్కడ మొదలవుతుంది అంటే సౌత్ అమెరికాలో ఆ టాప్లో చిన్న టిప్ ఉంటుంది, ఫ్రెంచ్ గయానా, అక్కడి నుంచి అట్లాంటిక్ ఓషన్ తర్వాత ఆఫ్రికా ఖండం మధ్య నుంచి మీకు పూర్తి చంద్రగ్రహణం కనపడుతుంది. ఆ తర్వాత ఆసియా ఖండం అంటే రష్యా దాకా వెళుతుంది. ఆ తర్వాత చైనాలో కనపడుతుంది, ఆస్ట్రేలియా కొంత భాగం కనపడుతుంది, ఇండోనేషియాలు కనపడతాయి. ఆ తర్వాత జపాన్ అంచు వచ్చేసరికి మనకి పూర్తిది కనపడదన్నమాట. కాబట్టి చాలామంది వీక్షించవచ్చు. అంటే పూర్తి చంద్రగ్రహణమే కాకుండా పార్షియల్ చంద్రగ్రహణం కూడా కలుపుకున్నట్టయితే దాదాపు 77% ప్రజలకు కనపడుతుంది. దీంట్లో పూర్తి చంద్రగ్రహణం అయితే దాదాపు 51% మంది ప్రజలకు కనపడుతుంది. అందరూ చూడవచ్చు. చాలా మంది భయపడుతున్నారు, ఇది బ్లడ్ మూన్, చాలా నెగిటివిటీ ఉంటుంది, అలా చూడకూడదు అని. ఇందులో నెగిటివిటీ ఇందాక మీకు చెప్పాను, హానికరమైన కిరణాలు లేవు ఒకటి. రెండోది, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీద లూనార్ నోడ్ మీద ఉన్నారు. ఈ లూనార్ నోడ్ అనేది నార్త్ లూనార్ నోడ్లో ఉంటారు. అటువైపు సౌత్ లూనార్ నోడ్ మీద అంటాం మనం. ఈ నార్త్ లూనార్ నోడ్ని యాస్ట్రాలజీగా రాహు పాయింట్ అని పిలుస్తారు. ఈ 2 నోడ్స్ కూడా కదులుతూ ఉంటాయి ఈ యొక్క గ్రహ చలనాన్ని బట్టి. ఈ 2 నోడ్స్ మళ్ళీ యథాస్థానానికి కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాయో ఈ 2 నోడ్స్ దాదాపు 18.6 సంవత్సరాల తర్వాత ఇదే ప్రదేశంలో, ఇదే మన యొక్క మన రాసుల ప్రకారం చూస్తే మీనరాశిలో ఇదే ప్రధానం 18.6 సంవత్సరాల తర్వాత కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒక జామెట్రీ అంటాం మనం. ఈ జామెట్రీ ప్రతి 18.5 సంవత్సరాలతో ఒకసారి మనకు రిపీట్ అవుతుంది. ఈ జామెట్రీ ప్రాంతంలో ఉన్నప్పుడల్లా ఆ 33 నుంచి 37 రోజుల పాటు ఈ అమావాస్యలు, పౌర్ణిమలు ఉంటే డెఫినెట్గా పార్షియల్గా కానీ పూర్తిగా కానీ గ్రహణాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇదే మన పూర్వం నుంచి వచ్చే లెక్కలు కూడా ఇవే. ఈ గణితం మరొకసారి నిరూపించబడింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. రైట్.